మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్, కాలేజ్, ఆఫీస్, నైబర్స్, కాలనీ ఫ్రెండ్స్. కానీ వీళ్ళందరిలో స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే వాళ్ళతోనే ఆడుతాం, పాడుతాం, తిరుగుతాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. వాళ్ళతోనే పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. ఆ స్టేజ్లో ఉండే మైండ్స్ కూడా కల్మషం లేకుండా ఉంటాయి. ఎవ్వరి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటారు. ఆస్తి, అంతస్తు, హోదా, కులం, మతం ఏమీ చూడరు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే. స్కూల్ అయిపోయాక ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు ఒక్కో చోట సెటిల్ అయిపోతారు. అలా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఒక్క చోటికి తీసుకొచ్చింది ఈ టెక్నాలజీ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ ఫోన్లో వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. కానీ అన్ని గ్రూప్స్లోకెల్లా స్కూల్ గ్రూప్ అంటే ఒక స్పెషల్. అలాంటి గ్రూప్కి ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటారు. కానీ చాలామంది గ్రూప్ అబౌట్ మాత్రం ఖాళీగా ఉంటుంది. దాంట్లో ఆ గ్రూప్ని క్రియేట్ చేసిన వాళ్ళ పేరు, డేట్ ఉంటుంది తప్ప దాంట్లో ఎవ్వరూ ఏమీ రాయరు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దాన్ని అలా ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటి నింపాలి. మా స్కూల్ వాట్సాప్ గ్రూప్ అబౌట్ని నేనే నింపా. నచ్చితే మీరు కూడా మీ స్కూల్ వాట్సాప్ గ్రూప్లోకి దీన్ని కాపీ చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నో కాపీరైట్ ఇష్యూస్. అదేంటంటే స్నేహం కులమత తారతమ్యాలు ఎరగనిది, ఆడామొగ భేదం లేనిది, అన్నీ పంచుకోగలది, ఏమైనా చేయగలది, చేసిన తప్పుల్ని క్షమించగలిగేది, దాపరికాలు ఎరగనిది, అరమరికలో అంటుకోనిది, మాటల్లో వర్ణించలేనిది, అక్షరాల్లో బంధించలేనిది, ఏ బంధము లేని సంబంధాల్లోకెల్లా అనుబంధమైనది. పొద్దున్నే గుడ్ మార్నింగ్లు, రాత్రైతే గుడ్ నైట్ మెసేజ్లు, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి తప్పకుండా చెప్పే విషెస్లు, కులాసా ప్రశ్నలు, విలాసా జవాబులు, క్రియేటివిటీ పేరుతో సంబంధం లేకుండా పెట్టే పిచ్చి పోస్టులు, అక్షరాలే అవసరం లేకుండా జిఫ్ఫులతో మాట్లాడే జఫాంతరీలు, వయసు మరిచి చేసే చిలపి చేష్టలు, అయినా పట్టించుకోని గొప్ప మనసులు. కలుసుకుంటాం, కలివిడిగా ఉంటాం, ఆడుకుంటాం, పాడుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అయినా కలిసే ఉంటాం. పోతామంటే పోనిచ్చేదే లేదు. అడగకుండానే తీసుకొచ్చి ఇక్కడ పడేయడమే. ప్రతి ఫోనులో ఎన్నో గ్రూపులు, అయినా స్కూల్ గ్రూప్ అంటే అదో స్పెషల్. చిన్నప్పటి దోస్తులంటేనే సంథింగ్ స్పెషల్. ఎక్కడెక్కడో ఉన్నా, ఏవేవో పనులు చేస్తున్నా అందరం ఒకే చోట ఉన్నామనే ఫీలింగ్. పిల్లల్ని కన్నా ఇంకా చిన్నపిల్లలమేననుకునే డ్రీమింగ్. అది కదా స్కూల్ గ్రూప్ అంటే. అదే కదా మన ఎస్ఎస్సి బ్యాచ్ అంటే.